నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. అమ్మా సావిత్రి, ఎక్కడున్నావమ్మా? లోపల ఏం చేస్తున్నావు అని పిలుస్తాడు వీరయ్య గట్టిగా. ఆ పిలుపులో సంతోషం కనబడేటట్టు. లోపల నుంచి, ఏంటి మావయ్య అలా అరుస్తున్నావు? ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని దొడ్లో నుండి లోపలికి వస్తూ అడుగుతుంది. ఏం లేదమ్మా, ఈ మాట వింటే నాకంటే ఎక్కువగా నువ్వే సంతోషిస్తావు అంటాడు వీరయ్య. ఏంటి మావయ్య అంత సంతోషించే విషయం అని అడుగుతుంది. రేపు శ్రీకర్ వస్తున్నాడమ్మా అని చెబుతాడు వీరయ్య. బావ వస్తున్నాడా అని అడుగుతుంది సంతోషంగా సావిత్రి వీరయ్యని. నేను చెప్పానా నువ్వు కూడా సంతోషిస్తావని అంటాడు. ఎప్పుడు మావయ్య అని అడుగుతుంది సావిత్రి. రాత్రి బయలుదేరి రేపు పొద్దున్నే వస్తాడమ్మా. వాడు రాగానే మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేయడమే. మీ ఇద్దరికీ పెళ్లి చేసిస్తే నా బాధ్యత తీరిపోతుంది అంటాడు వీరయ్య. పో మావయ్య అని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. పిచ్చి పిల్ల అని నవ్వుతూ ఆలోచనలోకి వెళ్ళిపోతాడు వీరయ్య. సావిత్రి వీరయ్య చెల్లెలి కూతురు. సావిత్రి వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోతాడు. అప్పటి నుంచి సావిత్రి వాళ్ళమ్మ పెంచుతుంది. పొలంలో పనులు చేస్తూ ఇంటర్ వరకు చదివిస్తుంది వాళ్ళమ్మ. చదివించే స్తోమత లేక సావిత్రిని చదివించలేకపోతుంది. అప్పటి నుంచి సావిత్రి కూడా వాళ్ళమ్మతో పాటు పొలం పనులకి వెళ్ళి పనిచేస్తూ వాళ్ళమ్మకి సాయంగా ఉండేది. వాళ్ళమ్మకి ఉబ్బసం వ్యాధి ఉంది. దానికి తగిన సమయంలో మందులు తీసుకోక రోగం ముదిరి చనిపోతుంది. ఈ విషయం తెలియని సావిత్రి ఒకరోజు వాళ్ళమ్మని ఎంతసేపైనా లేపితే లేవలేదు. సావిత్రికి చనిపోయిందని అర్థమైంది. ఇంకేడుస్తూ ఉంటుంది. సావిత్రికి ఎవరూ లేరు. వీరయ్య సావిత్రి వాళ్ళ అమ్మ పోయినప్పుడు వచ్చి జరగాల్సినవన్నీ జరిపించి సావిత్రిని తీసుకువెళ్ళాడు. వీరయ్య భార్య కూడా శ్రీకర్ పుట్టిన 5 ఏళ్లకి చనిపోయింది. పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య పిల్లాడిని సరిగా చూడదని అలానే ఉండిపోయాడు. చెల్లాయిని ఇక్కడికి వచ్చేయమ్మా అని ఎన్నిసార్లు అడిగినా లేదన్నయ్య, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం మంచిది అని అక్కడే ఉన్నంతలో పిల్లను చూసుకుంటూ వచ్చింది. సావిత్రిని వీరయ్య ఇంటికి తీసుకువచ్చాడు. సావిత్రిని ఇంకా పై చదువులు చదివిస్తానన్న సావిత్రి నేను చదవను అని చెప్పింది. శ్రీకర్ సావిత్రి కంటే 2 ఏళ్లు పెద్ద. సావిత్రి రావడం అసలు ఇష్టం లేదు. కానీ సావిత్రి ప్రవర్తన శ్రీకర్కి సావిత్రి అంటే అభిమానం చేసేలా చేసింది. పై చదువులకని సిటీకి వెళ్ళిపోయాడు శ్రీకర్. పొద్దున్నే అయ్యింది. శ్రీకర్ ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాడు. అందరూ షాక్ అవుతారు. ఎవరికి ఏమి అర్థం కాదు. శ్రీకర్ ఎవర్రా అమ్మాయి అని అడుగుతాడు వీరయ్య. ఈ అమ్మాయి అని నసుకుతాడు. ఈ అమ్మాయి నీ స్నేహితురాలా? పోనీలే, మంచి పని చేసావు. నీకు సావిత్రికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. సావిత్రికి సాయంగా ఉంటుందిలే అంటాడు నవ్వుతూ. సావిత్రికి నాకు పెళ్ళేంటి నాన్న? ఏంటి జోకా అంటాడు శ్రీకర్. జోకేంట్రా అంటాడు వీరయ్య. లేకపోతే చదువు సంజయ్ లేని సావిత్రికి నాకు పెళ్ళేంటి? నేను ఒక కంపెనీకి ఓనర్ని. ఇది ఈ అమ్మాయి స్వప్న, నాకు కాబోయే భార్య. ఈమె నేను కంపెనీలో పార్ట్నర్స్. ఇప్పుడు పెళ్లి చేసుకుని జీవితంలో కూడా పార్ట్నర్స్ అవుదాం అనుకుంటున్నాము. ఈ విషయం మీకు ఎలా చెబుదామా అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకోకపోయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంకా నిర్ణయం నీదే. నేను ఈ ఇంట్లో ఉండాలా వెళ్ళాలా అని అంటాడు. వీరయ్య ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు. సావిత్రి వస్తున్న ఏడుపు ఆపుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. 2 రోజులు అక్కడే ఉంటాడు. శ్రీకర్తో ఎవ్వరూ మాట్లాడట్లేదని తిరిగి సిటీకి వెళ్ళిపోతాడు. వీరయ్య శ్రీకర్ బయలుదేరుతున్నప్పుడు ఉండమని ఒక్క మాట కూడా అనడు. శ్రీకర్కి కోపం వచ్చి వెళ్ళిపోతాడు. స్వప్న ఆ ఇల్లు వాతావరణం ఏమీ నచ్చదు. వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటూ ఉంటుంది. వీరయ్య పంతులు గారికి కబురు పంపించి సావిత్రికి సంబంధాలు చూడమని చెబుతాడు. పంతులు గారు సిటీలో ఓ సంబంధం ఉందని చెబుతాడు. ఒక్కడే అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయికి పెళ్ళయింది. చిన్న గొడవల కారణంగా ఆ అమ్మాయి పుట్టింట్లోనే ఉంటుంది. గొడవ సద్దుమణిగితే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది అని చెబుతాడు. అబ్బాయి ఫోటో చూపిస్తాడు పంతులు గారు. అబ్బాయి పేరు కిరణ్ అని చెబుతాడు. కిరణ్ చాలా అందంగా ఉంటాడు. వీరయ్యకు నచ్చుతాడు. సావిత్రిని పిలిచి చూపిస్తే
మావయ్య మీ ఇష్టం, మీరేది చెబితే అది వింటాను అంటుంది నిరాశగా. ఒక్కసారి చూడమ్మా అబ్బాయి ఫోటో అని చెబుతాడు. కిరణ్ ఫోటో చూసి బాగున్నాడు మావయ్య అని లోపలికి వెళ్ళిపోతుంది. పెళ్లి శుభలేఖలు అందరికీ ఇచ్చేశారు. ఇంకా పెళ్లి 2 రోజులు ఉందనగా శ్రీకర్ ఇంటికి వచ్చి, నాన్న ఈ సంబంధం వద్దు నాన్న, అతను ఒట్టి తాగబోతు అంటాడు శ్రీకర్. నీకెలా తెలుసు అని అడుగుతాడు వీరయ్య ఆశ్చర్యంగా. బీటెక్ చదివేటప్పుడు తను నా బెస్ట్ ఫ్రెండ్. అతను స్వాతి అనే అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తాగుడికి బానిస అయ్యాడు. లాస్ట్ ఇయర్ ఏదో పాస్ అవ్వాలి అన్నట్టు పాస్ అయ్యాడు అని చెబుతాడు. దానికి భయపడి ఈ సంబంధం వదులుకుందాము అని సావిత్రిని చెప్తాడు. అంతా విన్నాను మావయ్య, ఏం పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది సావిత్రి. అది కాదమ్మా సావిత్రి అంటాడు వీరయ్య. కానీ ఏమీ మాట్లాడదు. అది కాదు సావిత్రి అని శ్రీకర్ ఏదో చెబుతూ ఉంటాడు. కానీ మధ్యలోనే సావిత్రి ఆపి, ఇంకా వదిలే బావా అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా సావిత్రి కిరణ్ పెళ్లి జరుగుతుంది. సావిత్రి కిరణ్ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది. పెద్ద ఇల్లు, కానీ ఇల్లు శుభ్రంగానే లేదు. అంతమంది పనివాళ్ళున్నా ఎవ్వరు ఏ పని చెయ్యట్లేదు. తల్లి కూతుళ్ళు ఎప్పుడు షాపింగ్ అని కిట్టి పార్టీస్ అని తిరుగుతూనే ఉన్నారు. కిరణ్ తాగడమే, ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలీదు. ఇంకా మామగారు దగ్గరికి వచ్చి, రామ్మ నువ్వే వాడిని ఇంటిని మార్చాలి అంటాడు బాధపడుతూ. రంగయ్య, ఎల్లమ్మ, రంగి అని ఇట్లా రండి, అమ్మగారికి ఇల్లంతా చూపించండి, అమ్మగారు చెప్పిన మాట తినండి అని వెళ్ళిపోతాడు. చాలా అన్నం వండుతారు, కానీ ఎవ్వరూ తినరు. అంతా పనివాళ్ళు తినేదంతా తినేసి అంతా పడేసేవాళ్ళు. అందులో రంగి, రండమ్మా రండి, ఇల్లు చూపిస్తారండి, మహాలక్ష్మిలా ఉన్నారు అని లోపలికి తీసుకెళ్తుంది. అన్నం పట్టుకొస్తానమ్మా అంటుంది రంగి. నాకేమి వద్దు, పాలివ్వు చాలు అంటుంది సావిత్రి. ఆ రోజు పాలు తాగి రాత్రంతా కిరణ్ గురించి ఎదురు చూస్తూ అలానే నిద్రపోతుంది. కిరణ్ రాడు. మరుసటి రోజు తెల్లవారైపోయినాక ఎప్పుడో వస్తాడు. సావిత్రి ఉన్న విషయం కూడా మర్చిపోయి మళ్ళీ వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. అత్తగారు ఆడబడుచు మాకు పని ఉంది అని వాళ్ళు వెళ్ళిపోతారు. మామగారు, అమ్మ నేను ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను, 2-3 రోజుల వరకు రాను అని వెళ్ళిపోతాడు. ఇంకా ఇల్లు సర్దుతూ ఉంటుంది సావిత్రి. పనివాళ్ళు మాకేంటమ్మా మేము సర్దుతాం అని చెప్పి వాళ్ళు సర్దుతారు. సావిత్రి మొత్తం ఇల్లంతా సర్దిస్తుంది ఆ పని వాళ్ళతో. ఎప్పుడో రాత్రికి వచ్చిన అత్తగారు ఆడబడుచు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంది అనుకుని, ఏంటే సావిత్రి అని పిలుస్తుంది. అత్తగారు సౌభాగ్యమ్మ. ఏంటి అత్తయ్య గారు అని అంటుంది. ఏమన్నా ఉందా మింగటానికి, మొత్తం నువ్వే తినేసావా అంటుంది నిష్ఠూరంగా. అత్తయ్య గారు అని వడ్డిస్తుంది. ఎప్పుడు హోటల్లో తినే సౌభాగ్యం ఆడబడుచు రేఖకి సావిత్రి వంట నచ్చుతుంది. ఏమే రంగి, నీ వంట ఏంటే ఇంత రుచిగా ఉంది అని అడుగుతుంది. అయ్య బాబోయ్, నేను కాదమ్మగోరు వంట చేసింది, అమ్మగోరు అంటుంది. సావిత్రి రేపు మాకు వడ చెయ్యి అని చెబుతుంది. ఆ రోజు కూడా కిరణ్ రాడు. తర్వాత రోజు వస్తాడు. యథావిధిగా సావిత్రిని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇలా రోజులు వారాలవుతాయి. ఒకరోజు కిరణ్ దెబ్బలతో ఒంటి మీద స్పృహ లేకుండా ఉన్నాడు. కిరణ్ని ఎవరో మోసుకువస్తారు. సావిత్రి కంగారుగా ఏమైంది అని అడుగుతుంది. ఈ బాబుని ఎవరో కొడుతున్నారమ్మా, నేను దగ్గరికి వెళ్ళేసరికి పడిపోయారు. నా ఆటోలోని ఎప్పుడు వస్తారు బాబు, తీసుకువచ్చానని చెబుతాడు. సావిత్రి డబ్బులు ఇచ్చేసి పంపించేస్తుంది ఆటో వాడిని. ఇంతలో కిరణ్ వాళ్ళ నాన్న అప్పుడే ఊరి నుండి వస్తాడు. ఏమైందమ్మా అని అడుగుతాడు కంగారుగా. ఏమో మావయ్య గారు, ఈయన ఎవరో కొట్టారంట, ఆటో వాడితో తీసుకువచ్చాడు అని ఏడుస్తూ చెబుతుంది. ఏం కంగారు పడకమ్మా, నేను డాక్టర్ని పిలుస్తాను అని చెబుతాడు. నెమ్మదిగా కిరణ్ని బెడ్రూమ్లో పడుకోబెడతారు. డాక్టర్ని పిలుస్తారు. కిరణ్ వాళ్ళ నాన్న డాక్టర్ వచ్చి ఇంజక్షను మందులు ఇచ్చి వెళ్తారు. 2 రోజుల నుండి కిరణ్ని కనిపెట్టుకుని ఉంటుంది. రాత్రి గంటకి మందులు ఇవ్వటం మూలంగా కిరణ్ కొంచెం కోలుకుంటాడు. ఇంకా సావిత్రి కొంచెం సేపు పడుకుంటుంది కిరణ్ మంచం పక్కన. కిరణ్ సావిత్రిని లేపటం ఇష్టం లేక కొంచెం కష్టపడి లేచి కూర్చుంటాడు. ఇంతలో ఏమే, ఏదో కష్టపడిపోయినట్టు ఏంటా నిద్ర, లేచి వంట చేయి, మేము బయటికి వెళ్ళాలి అని అరుస్తుంది కిరణ్ రూమ్లోకి వచ్చి సౌభాగ్యమ్మ. ఇంతలో రంగి, అమ్మ ఆ అమ్మ 2 రోజుల నుంచి నిద్ర లేదమ్మా, అయ్యగోరిని చూసుకుంటుంది, పడుకోనియండి అమ్మా, నేను చూసుకుంటాను కదా, వంట పని నేను చేశాను, రండి పెడతాను అంటుంది. నీకెంత ధైర్యమే,
నాకే ఎదురు చెప్తున్నావు, వెళ్ళిపో, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్యోగం నుంచి తీసేస్తున్నా, గెట్ అవుట్ అని అరుస్తుంది. ఇంత పెద్ద కలెక్టర్ ఉద్యోగం అనుకుంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోతారు అందరూ. ఇంతలో రంగనాథ్ ఏమైంది అని అడుగుతారు. జరిగిందంతా చెబుతుంది రంగి. అంతా విని లోపలికి వెళ్ళి పని చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు రంగనాథ్ తన గదిలోకి. సౌభాగ్యం ఆ రంగనాథ్ దగ్గరికి వెళ్ళి, ఇంకా ఈ ఇంట్లో నాకు వాల్యూ లేదా, అంటే పని వాళ్ళకంటే కన్నా కష్టమైపోయానా అని అరుస్తుంది సౌభాగ్యం. నోర్మి, అసలు నువ్వు కన్నతల్లవేనా? అలా అబ్బాయి అలా ఉన్నాడు, అమ్మాయి చూసుకుంటుంది, రాత్రి బవలు 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా అమ్మాయి చూసుకుంటుంటే నువ్వు వెళ్ళి వంట చేయని అడుగుతావా? అసలు అబ్బాయిని ఏమైనా పట్టించుకున్నావా? ఎలా ఉంది అని అడిగావా? ఇదంతా ఆ దరిద్రం ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడు అందరినీ వార్చేసింది, అందరికీ ఏదో మందు పెట్టింది. ఎవరు నాకు ఎదురు చెప్పని వాళ్ళు, చివరికి పని వాళ్ళు కూడా నాకు ఎదురు చెప్తున్నారు అంటుంది లేని ఏడుపు తెప్పించుకుంటూ. సౌభాగ్యం ఎలా అయినా సావిత్రిని ఇంటి నుండి గెంటి వేయాలని ప్లాన్ చేస్తుంది. రోజు ఇంటికి 10 మందిని పిలిచి భోజనాలు వండమని చెబుతుంది. సావిత్రికి టీ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్ని వంటలు కాఫీలు అన్నీ అందిస్తూ, ఈ టీ పని చేస్తూ, ఇంట్లో పని చేస్తూ, భర్తను చూసుకుంటూ అలసిపోయింది. కిరణ్ కొంచెం కొంచెం కోలుకుంటున్నాడు. ఇంట్లో ఉండడం మూలంగా కిరణ్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇంట్లో పనిచేస్తూ వాళ్ళమ్మ ఎంత బాధ పెట్టినా సహనంగా ఉంటూ భర్తపై ఇష్టం చూపిస్తూ చాలా అపురూపంగా చూసుకుంటున్న తనని చూస్తూ సావిత్రిపై ఇష్టం రోజు రోజుకు పెరుగుతుంది కిరణ్కి. ఇప్పుడు కిరణ్ మొత్తానికి కోలుకుంటాడు. ఇంకా బయటికి వెళ్తానని సావిత్రికి చెప్తాడు. ఎందుకు అని అడుగుతుంది సావిత్రి. ఇంతవరకు బయటికి వెళ్తానంటే ఇంట్లో అమ్మ నాన్న చెల్లెలు ఎవరు అడిగేవారు కాదు. ఈరోజు కొత్తగా అనిపించింది కిరణ్కి. అంత కేర్ చూపిస్తుంటే చాలా బాగుంది. నేను వెళ్ళొస్తా అంటాడు కిరణ్. మళ్ళీ ఎందుకు అని అడుగుతుంది. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది, క్లబ్కి వెళ్ళి ప్యాకాట్ ఆడతాను అంటాడు. నాతో ఆడండి అంటుంది సావిత్రి. అంటే నీకు ప్యాకాట్ వచ్చా అని అడుగుతాడు. రాదు. మరి క్యారమ్స్ అంటాడు. క్యారమ్స్ వచ్చండి, అయితే ఆడదామంటాడు. పందెం ఏంటంటే నేను గెలిస్తే మీరు ఎప్పుడు క్లబ్కి వెళ్ళకూడదు అని అంటుంది. మరి నేను గెలిస్తే అని అడుగుతాడు కిరణ్. మీరు ఎప్పుడు వెళ్ళినా నేను అడగను అని అంటుంది. ఎప్పుడూ సావిత్రి గెలుస్తూ ఉంది. నీకు ఎలా వచ్చు అని అడుగుతాడు కిరణ్. నేను స్టేట్ ఛాంపియన్ని, నాకు మా మావయ్య నేర్పడి ఈ గేమ్ అని చెబుతుంది. చాలా సంతోషిస్తాడు. నువ్వెక్కడి వరకు చదువుకున్నావు అని అడుగుతాడు. ఇంటర్ అంటుంది. నెమ్మదిగా ఇంట్లో తాగుడు కూడా మానేస్తాడు. ఇంకా నెమ్మదిగా వాళ్ళ నాన్నతో ఆఫీస్ వెళ్ళి అంతవరకు నేర్చుకుంటాడు. చాలా మారిపోయాడు కిరణ్. సావిత్రిని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఆఫీస్ వర్క్, బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. ఇంట్లో పొద్దున్నే టిఫిన్ తినేసి వెళ్ళిపోయేవారు మామగారు కిరణ్. లంచ్కి కుదిరితే వచ్చేవాళ్ళు, లేకపోతే సావిత్రి క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళేది. మొత్తం ఇంటిని మార్చేసింది. మామగారు సౌభాగ్యానికి డబ్బులు ఇవ్వటం తగ్గించారు. ఇదంతా మనసులో పెట్టుకుని ఎట్లాగైనా సావిత్రిని బయటికి పంపించాలని చూస్తుంది. రేఖ కూడా వదిన మాటలు విని పని నేర్చుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. సౌభాగ్యం ఎంత చెప్పినా వద్దని వినకుండా రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సుఖంగా ఉంటుంది. ఇంతకాలం తాను ఎంత తప్పు చేశానో అర్థం చేసుకుంటుంది. ఇంకా తన వదిలిని బాధ పెట్టినందుకు క్షమాపణ అడుగుతుంది రేఖ సావిత్రిని. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సావిత్రి. కోడల మీద ఎన్ని చెప్పినా కిరణ్ తిరిగి నమ్మేవాడు కాదు. తిరిగి సౌభాగ్యాన్ని తిట్టేవాడు. ఒకరోజు మెట్ల మీద ఆయిల్ వేసి చూస్తూ ఉంటుంది. కానీ అంతలోనే సౌభాగ్యానికి ఫోన్ వస్తుంది. కంగారులో మెట్ల మీద నూనె పోసిందనే మాట మర్చిపోయి కిందకి జారి పడిపోయి పెద్ద దెబ్బ తగిలి రక్తం పోతుంది. ఐసీయూలో పెడతారు. రక్తం ఎక్కించాలని చెబుతారు. రేర్ గ్రూప్ కావటం వల్ల అది ఎక్కడా దొరకదు. ఇంకా ఇంట్లో వాళ్ళందరి రక్తం పరీక్ష చేసినా ఒక్కరి రక్తం కూడా సరిపోదు. చివరికి సావిత్రి రక్తం సరిపోతుంది. రక్తం ఇస్తుంది. కోలుకునే వరకు సావిత్రి సౌభాగ్యమ్మకి చాలా బాగా చూసుకుంటుంది. సౌభాగ్యం నెమ్మదిగా కోలుకుంటుంది. విషయం తెలిసి అందరి ముందు నన్ను క్షమించు సావిత్రి, నిన్ను చంపుదాం అనుకున్నాను, మెట్ల మీద నూనె వేసా, దేవుడు కరెక్ట్గానే శిక్ష వేశాడు. నేను ఎంత కష్టపెట్టినా అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను బాగా చూసుకున్నావు అని అంటుంది ఏడుస్తూ. అదేమత్తయ్య, మీరంతా నా వారు, నా వాళ్ళకి నేను పనిచేయడం అది గొప్ప అంటుంది సావిత్రి. సౌభాగ్యంలో వచ్చిన మార్పును చూసి రంగనాథ్, కిరణ్ చాలా సంతోషిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.